వెల్కమ్ టు ఊరువాడ. 8 స్థానాల్లో బీజేపీని గెలిపించిన ప్రజలకి కృతజ్ఞతలు తెలిపారు ఎంపీ ఈటెల రాజేందర్. తెలంగాణలో తమ ఓట్ బ్యాంక్ 35% పెరిగిందన్నారు. డబ్బుతో ప్రజలను కాంగ్రెస్ ప్రలోభపెట్టిందని విమర్శించారు. 6 నెలల్లోనే రేవంత్ ని ప్రజలు వ్యతిరేకించారని, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ లో భంగపాటు తప్పలేదన్నారు ఈటెల. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన డిసెంబర్ 9వ తేదీన ఇకపై తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు సీఎం రేవంత్. ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానిస్తామని తెలిపారు. అదే రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంటుంది అన్నారు. మహబూబ్ నగర్ లో నైతికంగా కాంగ్రెస్ దే విజయమన్నారు వంశీచంద్రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందంతోనే ఓడిపోయామన్నారు. సాంకేతికంగానే బీజేపీ అభ్యర్థి గెలవడం జరిగిందని తెలిపారు. ఓడినప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని వంశీచంద్ స్పష్టం చేశారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. 100 రోజుల పాలన తరువాత కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కన్నా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఇది ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకమే కారణమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. సీఎం రేవంత్ రెడ్డిని కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి నివాసంలో వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన కడియం కావ్య కలిశారు. భువనగిరి నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ కి శాలువా కప్పారు. ఎంపీలుగా గెలిచిన కావ్య, కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం రేవంత్ అభినందించారు. నిజామాబాద్ ప్రజలు గర్వించే విధంగా పనిచేస్తానన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. తనను రెండవసారి గెలిపించిన ఇందూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం నుండి నిధులు తేవడానికి సిద్ధంగా ఉన్నానని, రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే రోడ్డు మీదకి ఈడ్చుకొస్తామన్నారు ఎంపీ అరవింద్. పార్టీ ఏ పదవి అప్పగించినా నిర్వర్తిస్తానని తెలిపారు ఎంపీ డీకే అరుణ. మంత్రి పదవి కోసం లాబింగ్ చేయనున్నారు. ఎన్నికలైపోయాయి, రాజకీయాలు పక్కన పెట్టాలని సూచించారు. అభివృద్ధికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారం అవసరమన్నారు. 7న ఢిల్లీకి వెళ్లి ప్రమాణ స్వీకారం చేస్తానని తెలిపారు డీకే అరుణ. పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. రాష్ట్రంలో కాంగ్రెస్ మరిన్ని సీట్లు గెలవాల్సింది అని చెప్పారు. బీజేపీకి బీఆర్ఎస్ వ్యతిరేకమని పైకి చెప్తూ ఉంటారని, కానీ అనేక చోట్ల బీఆర్ఎస్ వాళ్లు బీజేపీకి ఓటు వేశారని ఆరోపించారు. అందుకే బీజేపీకి రాష్ట్రంలో 8 సీట్లు వచ్చాయన్నారు. లేకపోతే బీజేపీకి 2 సీట్లు వచ్చేవని అన్నారు. కూటమి విజయభేరి మోగించాక మీడియా ముందుకొచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విజయం ఇది అన్నారు బాబు. 5 ఏళ్లు తమ కార్యకర్తలు ఇబ్బందులకు గురయ్యారని, తమ కుటుంబంపై, తన భార్యపై జరిగిన అవమానాన్ని భరించలేకపోయానన్నారు చంద్రబాబు. తనపై బాంబులతో దాడి చేసినప్పుడు కూడా ఇంత బాధపడలేదన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ఢిల్లీ బాటపట్టారు. పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నెల 9వ తేదీన అమరావతిలో జరిగే తన ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించారు చంద్రబాబు. ప్రధాన ప్రతిపక్షంగా జనసేన అసెంబ్లీలో అడుగు పెట్టబోతుందని ఆ పార్టీ అధినేత ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారంలో ఖచ్చితంగా భాగస్వామ్యం తీసుకుంటామని తెలిపారు. జనసేన గోరంత దీపం కొండంత వెలుగునిచ్చిందని తెలిపారు. రాజకీయాల్లో ఒక కొత్త మార్పు రావాలి అన్నారు పవన్ కళ్యాణ్. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కూటమి విజయ భేరి మోగించడంతో ఈ నెల 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతిలోనే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది. ప్రమాణ స్వీకార ఏర్పాట్ల కోసం అవసరమైన సామాగ్రి ఇప్పటికే తరలించారు. ప్రమాణ స్వీకారానికి స్థలం పరిశీలిస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ఎన్నికల ఫలితాలపై సిపిఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ఐక్యత లేకనే కాంగ్రెస్ వెనుకంజ అన్నారు. సీట్లు, ఓట్లు లేవని పార్టీలను పక్కన పెట్టడం వల్లే కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలవలేకపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓట్లు లేకపోయినా రాజకీయ ఐక్యతతో కూటమి గెలిచిందన్నారు సిపిఐ నారాయణ. ఏపీ అసెంబ్లీని రద్దు చేశారు గవర్నర్ అబ్దుల్ నజీర్. ఈ మేరకు గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. సీఎంగా జగన్ రాజీనామా చేయడంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. అమరావతి సచివాలయంలో ఐటీ విభాగం తనిఖీలు చేపట్టింది. ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ ని బయటకు తీసుకెళ్లొద్దని ఆదేశించారు. మరోవైపు సెక్రటరియట్ లో మంత్రుల చేంబర్లు స్వాధీనం చేసుకున్నారు జీఏడీ అధికారులు. మంత్రుల నేమ్ బోర్డ్స్ ని సైతం తొలగించారు. ఏపీ ప్రజలు చారిత్రక తీర్పిచ్చారని అన్నారు బీజేపీ నేత కామినేని శ్రీనివాస్. సునామీ వచ్చినట్టుగా ఎవరూ ఊహించని విధంగా ఫలితాలొచ్చాయన్నారు. ఈ చారిత్రక విజయంలో జనసేన అధినేత పవన్ ముఖ్య పాత్ర పోషించారని అన్నారు కామినేని శ్రీనివాస్. ఎన్నికల ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా ప్రజలపై నిందలు మోపేలా సీఎం మాట్లాడారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. నియంతృత్వ పాలనతో ప్రజాగ్రహం వెల్లువెత్తిందన్నారు. ప్రజా తీర్పును అపహాస్యం చేసేలా సీఎం జగన్ మాట్లాడటం దారుణమన్నారు నిమ్మల.
చారిత్రాత్మక విజయం సాధించారంటూ చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. బాలకృష్ణ, నారా లోకేష్, పురంధేశ్వరి, శ్రీభరత్లతో పాటు పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రజల తీర్పుని గౌరవిస్తున్నామన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. హోదా తీసుకురావాలని, పోలవరం పూర్తి చేయాలని, రాజధాని నిర్మించాలని కోరారు షర్మిల. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై స్పందించారు మాజీ మంత్రి కాకాణి. ప్రజా తీర్పుని గౌరవిస్తున్నామన్నారు. ఫలితాల ఆశ్చర్యం కలిగించడమే కాదు, బాధ వేసింది అన్నారు. జగన్ ప్రజా సంక్షేమ పాలనను అందించారని, అయితే ఓటమికి కారణాలేంటో అంతర్గతంగా సమీక్షించుకుంటామన్నారు కాకాణి. వైసీపీ ఓటమిపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ, కొంతమంది అధికారులు ఆయనని తప్పుదారి పట్టించారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు జగన్ ని కలవడానికి వెళ్తే ధనుంజయ రెడ్డి కలవనిచ్చేవారు కాదని చెప్పారు. జగన్ ఓడినా గెలిచినా ఆయన రియల్ హీరో అన్నారు. ఏపీ ఫలితాలపై ముద్రగడ పద్మనాభం స్పందించారు. పిఠాపురంలో పవన్ ను ఓడిస్తానని సవాల్ చేసి తాను ఓడిపోయానని అన్నారు. అన్న మాట ప్రకారం తాన పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని గజెట్ పబ్లికేషన్ కోసం అంతా రెడీ చేసుకున్నానని చెప్పారు ముద్రగడ. నెల్లూరు రూరల్ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎన్నికల్లో తనను ఓడించేందుకు ఎంతో కుట్ర చేశారన్నారు. అయితే వాటిని ప్రజలు తిప్పికొట్టారని తెలిపారు. ఎన్నికల్లో తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర చేశారని ఆరోపించారు. కార్యకర్తలెవరూ కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు. చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటూ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. సింగపూర్ లో కూర్చొని ట్యాంపరింగ్ చేశారా అని ప్రశ్నించారు ఆయన. ఫిజికల్ గా కాకుండా టెక్నికల్ గా ట్యాంపరింగ్ జరిగిందన్నారు. బార్ కోడ్ల ద్వారా ట్యాంపరింగ్ జరిగింది అని అనుమానం ఉందన్నారు. దీనిపై త్వరలో కోర్టుకు కూడా వెళ్తామన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు నిఘా పెట్టారు. ఆయన ఇంటికి నలువైపులా ప్రైవేట్ వెహికల్ తో మఫ్టీలో ఉన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం రేపు పిన్నెల్లిని అదుపులోకి తీసుకోనున్నారు పోలీసులు. నర్సరావుపేట వైసీపీ నేత అనిల్ కుమార్ నివాసంలో ఉన్నారు పిన్నెల్లి. పల్నాడు జిల్లాలో ఎలక్షన్ కౌంటింగ్ ప్రశాంతంగా జరిగిందని, అయినా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది అన్నారు ఎస్పీ మల్లికా గార్గ్. ఎన్ని రోజులు కొనసాగిస్తాము అనేది కలెక్టర్తో చర్చించి చెబుతామన్నారు. 700 మంది పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది. ఒక్కో రౌండ్లో 48,000 ఓట్ల లెక్కింపు జరుగుతుందని, 7 రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. అయితే అర్ధరాత్రి వరకు కూడా ఈ కౌంటింగ్ జరగొచ్చని చెప్తున్నారు అధికారులు. విశాఖ వీఐపీ రోడ్లో డివైడర్ తొలగించారు జనసేన నేతలు. మాజీ ఎంపీ ఎంవీవీ నిర్మాణాల కోసం వీఐపీ జంక్షన్ మూసేశారని గతంలో పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇవాళ జనసేన కార్పొరేటర్ ఆధ్వర్యంలో డివైడర్ తొలగించారు. మూసివేసిన రోడ్డును ఓపెన్ చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందశ్రీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అందశ్రీని సత్కరించారు సీఎస్. రేవంత్ ప్రియమిత్రుడు హరీష్ రావు అన్నారు ఎంపీ రఘునందన్ రావు. సిద్దిపేటలో హరీష్ ని ఓడించేది బీజేపీ అన్నారు. హరీష్ రావు నాకు ఓటు వేయించారని భాగ్యలక్ష్మి టెంపుల్ కొచ్చి రేవంత్ ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. మల్కాజ్గిరి సీటు ఎంత కమ్ముకున్నావో చెప్పాలన్నారు రఘునందన్ రావు. పేట్ బషీరాబాద్ లో దారుణం. నిర్మాణంలో ఉన్న భవనంలో నిద్రిస్తున్న కార్మికుడు హరిరామ్ సింగ్ మీద నుండి కాంక్రీట్ మిక్స్ వాహనం వెళ్లింది. ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భూపాల్పల్లి జిల్లా కోర్టు నుంచి న్యాయవాదులు ర్యాలీని ప్రారంభించారు ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని సూచించారు. ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేశారు. రాష్ట్రపతి నివాసానికి వెళ్లి ముర్ముకు రాజీనామా లేఖ సమర్పించారు. ఎల్లుండి మరోసారి మోదీ ప్రమాణం చేయనున్నారు. మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టనున్నారు నరేంద్ర మోదీ. మోదీ నివాసంలో ఎన్డీఏ పార్టీలు సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించాయి. అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్, గడ్కరీ వంటి బీజేపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. భాగస్వామ్య పక్షాల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్ కూడా హాజరయ్యారు. ఎల్లుండి రాష్ట్రపతిని కలవబోతున్నారు ఎన్డీఏ నేతలు. ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరబోతున్నారు. మోదీ, నడ్డా, రాజ్నాథ్లతో పాటు నితీష్ కుమార్, చంద్రబాబు, చిరాగ్ పాస్వాన్, మాంఝీల్ కూడా రాష్ట్రపతిని కలుస్తారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్రలో ఎంపీ ఎన్నికల్లో కూటమి ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని ఫడ్నవీస్ నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఓటమితో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తన పదవికి రాజీనామా చేశారు. భువనేశ్వర్లోని రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్
రఘుబర్ దాస్ కు తన రాజీనామా పత్రం సమర్పించారు. 1997 నుండి 24 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగారు బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ 78 సీట్లు సాధించగా బీజేడీ 51 సీట్లకి పరిమితమైంది. లోక్సభ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఇది బీజేపీ నరేంద్ర మోదీకి భారీ ఎదురుదెబ్బ అన్నారు సిపిఐఎం జనరల్ సెక్రటరీ సీతారాం యెచూరి. 400 సీట్లు కావాలన్నారు. మెజారిటీని కూడా సాధించలేదని ఎద్దేవా చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఓటు వేసిన ప్రజలు సాధించిన ఘనత అన్నారు. ఇండియా కూటమి ఓట్ షేర్ పై ప్రజలకు నమ్మకం లేదు, కానీ అది జరిగిందన్నారు యెచూరి. నితీష్ కుమార్, చంద్రబాబు ఎప్పుడూ సమాఖ్య నిర్మాణాన్ని కొనసాగించారని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. నియంతృత్వ ప్రభుత్వం నడవదని కొన్నేళ్ల క్రితం నాయుడుజీ అన్నారని గుర్తు చేశారు. రాష్ట్రాల అనుమతి లేకుండా ఈడీ, సిబిఐ ఏం చేసినా ఆమోదయోగ్యం కాదన్నారు. వారు ముఖ్యమంత్రులుగా విలువలను కాపాడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరాఠా రిజర్వేషన్లకు సంబంధించి ప్రజలతో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందని అభిప్రాయపడ్డారు మహారాష్ట్ర బీజేపీ నేత అశోక్ చవాన్. మరాఠా రిజర్వేషన్ కోసం ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అనేక చర్యలు తీసుకున్నారని చెప్పారు. అయినా లోక్సభ ఎన్నికల్లో భిన్నంగా ఫలితాలొచ్చాయన్నారు చవాన్. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కన్నౌజ్ కు వచ్చిన ఆయన డిఎం కార్యాలయంలో తన గెలుపు ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. బీజేపీ అభ్యర్థి సుబ్రత్ పాఠక్ పై ఆయన 1.7 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. లోక్సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి పార్టీ గెలిచినందుకు ప్రధాని మోదీకి ఎక్స్ లో అభినందనలు తెలిపారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. భారత్, ఇజ్రాయెల్ మధ్య స్నేహం కొత్త శిఖరాలకు ఎదుగుతూనే ఉండాలని ఆయన ఆకాంక్షించారు. లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించినందుకు ఇటలీ ప్రధాని మెలోని ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఇటలీ, భారత్ స్నేహాన్ని బలోపేతం చేయడానికి కలిసి పనిచేస్తూనే ఉంటామని ఎక్స్ లో పోస్ట్ చేశారు. అందుకు ప్రతిగా ఇటలీ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోదీ. ప్రపంచ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నామని ప్రధాని పోస్ట్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మూడోసారి విజయం సాధించినందుకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. తాను భారతదేశ ప్రజల శాంతి, శ్రేయస్సును కోరుకుంటున్నానని, భారత్, యుక్రెయిన్ దేశాల మధ్య సహకారం కొనసాగాలని ఆశిస్తున్నట్టుగా పోస్ట్ చేశారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం వృద్ధి చెందుతూ పరస్పర అవగాహనను తీసుకురావాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టులో షాక్ తగిలింది. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. జైల్లోనే కేజ్రీవాల్ కు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఉత్తరాఖండ్లోని సహస్రతాల్ సదస్సు వద్ద ట్రెక్కింగ్ కు వెళ్లి 5గురు చనిపోయారు. మరో 4 గల్లంతయ్యారు. అక్కడ చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. 2 చేతక్ హెలికాప్టర్స్ తో గాలింపు చర్యలు చేపట్టిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది 13 మందిని రక్షించారు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. లజ్పత్ నగర్ ప్రాంతంలో ఓ హాస్పిటల్లో మంటలు చెలరేగాయి. చూస్తూ ఉండగానే హాస్పిటల్ బిల్డింగ్ మొత్తం మంటలు వ్యాపించాయి. పక్కనున్న బిల్డింగ్ కు కూడా మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 16 ఫైర్ ఇంజన్లతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.